మేము ఇందులో టూర్కి వెళ్తున్నాం. కూర్గ్కి ఈ కార్లో జస్ట్ స్టార్టింగ్ అవర్ జర్నీ. కూర్గ్కి వెళ్తున్నాము 1 నైట్. రేపు మళ్ళీ నైట్ ట్రైన్ ఉంది. సో 4 o'clock స్టార్ట్ అయినాం మేము కూర్గ్. సో ఫ్యామిలీ 9 o'clock, ఆల్మోస్ట్ 9 AM యశ్వంత్పూర్ రోడ్. ఆల్మోస్ట్ సిటీ బయటకు వచ్చేసినాము నేపాల్ దాటి. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ మైసూర్. నైస్ రైల్వే స్టేషన్. సో మేము ఎల్లుండి అక్కడి నుంచి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ బెంగళూరు సిటీ. సో మీరు మెట్రో అది. సో ఇప్పుడే పీన్యా వచ్చింది, జలహల్లి వచ్చింది స్టాప్స్. సో ఇదొక మెట్రో స్టాప్ మళ్ళీ. సో మన హైదరాబాద్ లాగానే బెంగళూరు మెట్రో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ కనెక్ట్ చేయలేదు. దసరగల్లి ఇంపార్టెంట్ ప్లేస్ కనెక్ట్ చేయాలి, ఇప్పుడు చేస్తున్నారు. హైదరాబాద్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ కనెక్ట్ కాలేదు మెట్రోతో. పూర్ ప్లానింగ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆగినాం. ఆల్మోస్ట్ టైం అయింది. సో ఆల్మోస్ట్ అవుట్స్కట్స్కి వచ్చినాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాం. పూరి, పెన్న దోశ, ఇడ్లీ వడ తీసుకున్నాం. 465 రూపీస్ అయింది. సర్వీస్ పూరి 8 రూపీస్, ఇడ్లీ వడ అన్నీ 80. పెన్న దోశ, మన ఇడ్లీ వడ. ఇది నైస్ రోడ్, బెంగళూరు నైస్ రోడ్. సో మేము మైసూర్ నైస్ రోడ్ కనెక్ట్ అవుతాం. ఎక్స్ప్రెస్ వే టు మైసూర్. ఇప్పుడే టోల్ నుంచి మైసూర్ రోడ్ తీసుకుంటున్నాం. నైస్ నైస్. మైసూర్ 120 kilometers. సో మైసూర్ నుంచి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి, కూర్గ్. సో లెఫ్ట్ పోతే వండర్లా హైదరాబాద్లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. टोल गेट ఒకటి. कौन सा टोल गेट है ये? मैसूर टोल गेट. मैसूर आ गया श्रीरंगपट्टनम का टोल गेट है. इधर से 20 किलोमीटर. ఓ మైసూర్ 20 kilometers ఇక్కడ నుంచి. సో మైసూర్ నుంచి మేము మళ్ళీ డైవర్షన్ తీసుకోవాలి. తీసుకున్నాం హైవే మీద. స్ట్రైట్ పోతే మైసూర్, లెఫ్ట్ పోతే ఊటీ. సో ఇప్పుడు మేము రైట్ వెళ్ళిపోతున్నాం. రైట్ వెళ్తే మడికేరి అంటే కూర్గ్. సో ఇక్కడ నుంచి ఒక 80 kilometers ఉంది మళ్ళీ. ఇక్కడ పెట్రోల్ కోసం ఆగినాం. సో అది 180 kilometers కాదు, మైసూర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి 122, 123 ఉంది. సో కానీ ఇంకా 3 hours చూపిస్తుంది మదికేరి, ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది. అందుకే సిఎన్జి కూడా ఉంది ఇక్కడ. మా కార్ ఏంటంటే ఎర్టిగా సిఎన్జి. ఇక్కడ ఆగినాం మేము లంచ్కి. సో బండి కుప్పేనట. హైదరాబాద్ ఆగింది, కర్ణాటక వాళ్ళది హైటెక్ బస్. ఇవన్నీ వెహికల్స్ ఆగినాయి ఇక్కడ. సో ఇది మా వెహికల్ A41 1960. సో ఇది నార్త్ ఇండియన్ చూద్దామని వెళ్తున్నాం. ఎందుకంటే నార్త్ ఇండియన్ ఇంకా తినలేదు ట్రిప్లా. సో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ బాగానే తిన్నాం. సో అది. సో ఇక్కడ లంచ్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 60-70 kilometers. ఇది రెస్టారెంట్ పెద్దనే ఉంది హోటల్. సో ఎక్సలెంట్. ఇది స్టాఫ్ కిచెన్. నీట్గా ఉంది. పనీర్ బటర్ మసాలా, బటర్ గార్లిక్ నాన్, 2 బటర్ నాన్. ఇది బటర్ నాన్. టమాటా సూప్, మసాలా పాపడ్. ఇది తర్వాత టిబెట్ వాళ్ళ మోనాస్ట్రీ అట, నైంగంప మోనాస్ట్రీ. సో టిబెటియన్స్ వాళ్ళు చూడవచ్చు. మోనాస్ట్రీ అంటే మన దలైలామా కదా మోనాస్ట్రీ అంటే.
షాప్ ఇక్కడ కూర్గ్ దగ్గర. సో అన్ని లోకల్ ప్రొడక్ట్స్ అవి ఇవి బ్యాగ్స్ ఇవన్నీ స్పైసెస్ అయితే హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉన్నాయట. అడిగితే 250 రూపీస్ చెప్పిండు 2 బాక్సెస్ 1+1. సో ఇవి బ్రాందీ చాక్లెట్, విస్కీ చాక్లెట్, వోడ్కా చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో బాటిల్స్ కూడా హోమ్ మేడ్ వైన్. ఇక్కడ నుస్టీ ప్లాంటేషన్ టూర్ అన్నట్టు. సో ఇది 200 రూపీస్ పర్ పర్సన్. సో మనకు టూర్ గైడ్ ఉంటాడు. ఒక ఆల్మోస్ట్ 45 మినిట్స్ అట్లా ఇంచుమించు टूर. पॉलिनेशन किया तो पॉट्स उगता है. पॉट्स मैच्योरिटी होने के लिए 6 to 7 मंथ लगता है. बाद में पूरा पॉट्स को निकाल के 20 डेज तक धूप में डाल के सुखाता है. एग्जांपल 5 किलो वेनिला पॉट्स में 10 to 15 ml एसेंस निकल सकता है. इसलिए वेनिला एसेंस बहुत एक्सपेंसिव. द वेनिला दुनिया का सेकंड एक्सपेंसिव स्पाइस है. मोस्ट एक्सपेंसिव सैफरन वेनिला सेकंड. पत्ता देखिए वो पूरा तेज पत्ता है. ये वाला बिरयानी आकुरा तेज पत्ता दालचीनी. तेज पत्ता और दालचीनी दोनों एक ही पेड़ से निकलता है बट उसका फ्लेवर अलग अलग होता है. इलायची नीचे शूट में लगता है. शूट में देखिए वाइट कलर का फ्लावर दिख रहा है. वो फ्लावर से इलायची बनेगा. इसमें साइजेस होता है 6 mm, 8 mm, 10 mm और 12 mm. कितना बड़ा साइज में इलायची मिलता है उसका अंदर ज़्यादा दाना मिलेगा. साल में हम लोग 2 बार इलायची का कॉफ़ी होता है. रोबस्टा, अराबिका, लिबेरिका और एक्सेल्सा. उसमें लिबेरिका और एक्सेल्सा कॉफ़ी को पी नहीं सकते हैं क्योंकि पहले तो सबसे कड़वा वाला कॉफ़ी है. उसको पियेंगे तो बॉडी ज़्यादा हीट हो जाता है इसलिए ज़्यादा यूज़ नहीं करते. ज़्यादा रोबस्टा एंड अरेबिका कॉफ़ी को पीते हैं. रोबस्टा बोले तो कड़वा ज़्यादा लगता है इसलिए फिल्टर कॉफ़ी के लिए ज़्यादा रोबस्टा. इसलिए 2002 में पूरा पेड़ गवर्नमेंट का कंट्रोल है. इसको लगाने के लिए क्लाइमेट का पानी का ज़रूरत नहीं है. इसके साथ में सपोर्ट के लिए एक पेड़ लगाना है. जंगली पेड़, कॉफ़ी पेड़, एनी ट्री. क्योंकि पहले तो एक वैरायटी है मेक्सिकन वैरायटी. उसका तेल निकालने के लिए पूरा लौंग को बॉयलर में डालता है. उबलते पानी में लौंग डाल देंगे इसलिए माइग्रेन कंट्रोल करने के लिए, डायबिटीज करने के लिए. काफ़ी रोस्टिंग मशीन 40 मिनट्स का रोस्ट किया तो रेगुलर कॉफ़ी पीते ना. ब्लैक, कोल्ड, इंस्टेंट, फिल्टर के लिए मीडियम रोस्टेड है. और एक रोस्ट करता है 60 मिनट्स का रोस्टिंग डार्क. 80% कोको पाउडर हम लोग डालते हैं. उसके साथ 10% कोको बटर और 10% में 5% शुगर पाउडर. 5% ऑप्शनल. कॉफ़ी एसेंस, वेनिला एसेंस का डाल सकते हैं. पिंच ऑफ सॉल्ट इतना मिला के डार्क चॉकलेट. बाद में लिक्विड मिलेगा उसको ट्रे के अंदर डालता है. आपको ड्राई फ्रूट चाहिए तो ऊपर से ड्राई फ्रूट. and the storage, local produce, spices, coffee, plums. ఇప్పుడు ఇక్కడ కొనొద్దు కాఫీ కానీ టీ కానీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వాళ్ళు చెప్తారు ఒరిజినల్ అది ఇది కానీ వేస్ట్ ఎక్స్పెన్సివ్. నేను శ్రీలంకలో కూడా చూసిన. సో 2-3 టైమ్స్ ఎక్కువ ఉంది రేటు మన ఇండియా కన్నా. సో బెటర్ ఏమనుకునే బెస్ట్ కొనకపోతే.
ఇది నిస్టి కూర్గ్. ఇక్కడ అన్ని లోపల ప్రోడక్ట్స్ ఉంటాయి, సో కొనుక్కోవచ్చు కావాలంటే. సోప్స్, స్పైసెస్, కాఫీ పౌడర్, అవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్, బట్ ఎక్స్పెన్సివ్. ఫ్యాక్టరీ అవుట్లెట్. మడికేరి నైట్ రెయిన్ నైట్. ఇది మా రిసార్ట్. సో కారు కూడా పైకి వెళ్ళట్లేదు, ఇది ఇక్కడ ఆగిపోయింది ఎందుకంటే చాలా స్లోప్ ఉంది కింద. సూపర్ వ్యూ. వర్షం పడుతుంది, కొండలు, వ్యాలీ చాలా బాగుంది. లాస్ట్కి ఎక్కించండి మా కార్ పైకి. ఇది మా హోటల్ ఫర్ 1 నైట్. కూర్గ్ హైట్ రిసార్ట్స్, మడికేరి. మడికేరి అంటే కూర్గ్లా, ఈ కూర్గ్ ప్లేస్లో పెద్ద టౌన్. ఈ రిసెప్షన్. ఇది 101. మనోజ్. ఇది మన 102. మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.